హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమా తిరుపతి వ్లాగ్స్ అండ్ కిచెన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మోస్ట్ ట్రెండింగ్ వీడియో ఎగ్ పౌచ్ అండి. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీరను కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత అయితే 1 ఎగ్గును తీసుకొని బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ ఎగ్గుని అయితే ఒక చాకు తీసుకొని 2-3 చోట్లు ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం పోపు పెట్టుకుంటాం కదా, అలాంటిది ఒక చిన్న గిన్నె తీసుకోవాలి. తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బాయిల్ చేసిన ఎగ్గును అందులో వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంకో 2 ఎగ్స్ని తీసుకొని బీట్ చేసుకోవాలి. ఆ ఎగ్గు మొత్తం మనం బాయిల్ ఎగ్గు చుట్టూ స్ప్రెడ్ అయ్యేలాగా ఒక స్పూన్ తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఎగ్ చుట్టూ స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత అందులో ఆనియన్స్ వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి. తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలి. మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే చికెన్ మసాలా వేసుకుంటున్నాను. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇలా అన్నీ వేసాక కొంచెం ఉడకనివ్వాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా చేసి పెట్టామనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈవినింగ్ స్నాక్గా అయితే భలే యూజ్ అవుతుందండి. ఇది చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడైతే దీన్ని టర్న్ చేసుకుందాం. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పైనుండి కొంచెం కారం అలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత మళ్ళీ కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. ఇలా అన్నీ మనం ముందు ఎలా చల్లుకున్నామో టర్న్ చేసిన తర్వాత కూడా సేమ్ అలాగే చల్లుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా ఇలాగే వేసుకోవాలి. అన్నీ మొత్తం వేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇలా కొంచెం సేపు ఉడకనివ్వాలి. అంతే అండి, ఎగ్ పౌచ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే మనం ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇలా మెల్లగా వీడియోలో కనిపిస్తున్న విధంగా ఒక గరిటెతో ఇలా సర్వ్ చేసుకోవాలి. మెల్లగా చేసుకోవాలండి. కొంచెం మనం హార్ష్గా చేస్తే అది విరిగిపోతుంది. ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకున్న తర్వాత పైనుండి కొంచెం కొత్తిమీర, ఆనియన్స్, కొంచెం కారం చల్లుకొని గార్నిష్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది. కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. నాకైతే ఎగ్ పఫ్ తిన్న ఫీలింగే వచ్చింది. నేను కూడా ఎప్పుడు తినలేదు ఇలా. టేస్ట్ మాత్రం నాకు బాగా నచ్చింది. నాకు మా పిల్లలకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే ఒక నైఫ్ తీసుకొని కట్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా వచ్చింది కదా, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్న పీసెస్ కూడా చేసి చూపిస్తున్నాను. చూడండి చాలా బాగా ఉడికింది కదా, లోపల పర్ఫెక్ట్గా ఉడికింది. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.